రైట్ డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య సంచలనం రేపింది. హైత్నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణిని ఆమె తమ్ముడు పరమేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు. 2020 బ్యాచ్ కు చెందిన కానిస్టేబుల్ నాగమణి శ్రీకాంత్ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుని హైత్నగర్ లో నివాసం ఉంటోంది. నిన్న సెలవు కావడంతో స్వగ్రామానికి వెళ్లింది. హైత్నగర్ కు తిరిగి వస్తుండగా నాగమణిని వెంబడించిన పరమేష్ మొదట కారుతో ఢీకొట్టి తర్వాత కొడవలితో మెడ నరికి చంపేశాడు. పరమేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య సంచలనం రేపింది. హైత్నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నాగమణిని ఆమె తమ్ముడు రమేష్ అతి కిరాతకంగా హత్య చేశాడు. ఇది పరువు హత్యగా తెలుస్తుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శశి లైవ్ ద్వారా అడిగి తెలుసుకుందాం. శశి, ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. కులాంతర వివాహం చేసుకుందన్న అక్కస్తో సొంత అక్కను తమ్ముడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. కత్తితో నరికి హత్య చేశాడు. అయితే మృతురాలు కానిస్టేబుల్ గా తెలుస్తోంది. ఈమె హయత్నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తుంది. గత నెల రోజుల క్రితమే స్వగ్రామానికి సంబంధించినటువంటి శ్రీకాంత్ తో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే కులాంతర వివాహం చేసుకోవడంతో పగతో రగిలిపోయినటువంటి ఇటు తమ్ముడు పరమేష్ ఈ రోజు ఉదయం ఇక డ్యూటీకి వెళ్తున్నటువంటి క్రమంలోనే అక్క మీద అత్యంత దారుణంగా హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ముందు ఆమె స్కూటీ మీద వెళ్తున్నటువంటి సమయంలో వెనక నుంచి కారుతో ఢీకొట్టినటువంటి పరమేష్ ఆమె కింద పడగానే అప్పటితో తనతో పాటు తెచ్చుకున్నటువంటి కత్తితో ఒక్కసారిగా ఆమె మీద దాడి చేశాడు. మెడ భాగంలో తీవ్రమైనటువంటి గాయం కావడంతో ఆమె అక్కడికక్కడే తీవ్ర రక్తస్రావమై మరణించింది. అనంతరం ఇక పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా కూడా తెలుస్తోంది పరమేష్. ప్రస్తుతం డెడ్ బాడీని ఆ ఘటనా స్థలం నుంచి తరలించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే తన స్వగ్రామానికి సంబంధించినటువంటి శ్రీకాంత్తో ఈ నెల నవంబర్ 1వ తేదీన యాదగిరిగుట్టలో ప్రేమ వివాహం ఇటు నాగమణి చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముందు నుంచి కూడా ఈ వివాహాన్ని నాగమణి కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. మరోవైపు తమ్ముడు కూడా ఎప్పటికప్పుడు ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉన్నారు. అయితే పెళ్లి చేసుకోవద్దని చెప్పేసి హెచ్చరించినప్పటికీ కూడాను నాగమణి పెడచెవిన పెట్టడంతో తనకి ఇష్టమైనటువంటి వ్యక్తిని చేసుకోవడంతోనే ఊర్లో తమ పరువు తీసిందంటూ కూడా తమ్ముడు ముందు నుంచి కూడా రగిలిపోతూ వస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగానే ఆమెను మట్టు పెట్టాలంటూ కూడా భావించాడు. అయితే పెళ్ళైన తర్వాత కుటుంబ సభ్యులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాం కాబట్టి కుటుంబ సభ్యుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుంది అన్న భావన నేపథ్యంలో నాగమణి హయత్నగర్లోనే నివాసం ఉంటూ ఉంది. అయితే నిన్న సెలవు రోజు కావడంతో నాగమణి తన సొంత స్కూటీ మీద స్వగ్రామం రాయపోలుకు వెళ్ళింది. అయితే అక్కడే ఉండి ఈ రోజు ఉదయం హయత్నగర్కు డ్యూటీకి వస్తున్నటువంటి సమయంలో తన సొంత స్కూటీ మీద బయలుదేరేటువంటి సమయంలో కాపు కాసినటువంటి తమ్ముడు పరమేష్ వెనకాల కారుతో పాటు ఆమెతో ఫాలో అయ్యాడు. వెనకాలే కారుతో బలంగా ఢీకొట్టిన తర్వాత ఆమె కింద పడిన వెంటనే కత్తితో ఆమె మీద దాడి చేశాడు. ఈ సందర్భంలోనే ఆమె మెడభాగానికి తీవ్రమైనటువంటి గాయమైంది. సో ఆ వెంటనే అక్కడి నుంచి పరారైనటువంటి పరమేష్ అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు డెడ్ బాడీని ఘటనా స్థలం నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. పరమేష్ అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నాడు. అయితే కులాంతర వివాహం చేసుకోవడమే ఈ హత్యకు ప్రధాన కారణం అంటూ కూడా ప్రస్తుతం ఇప్పుడు తెలుస్తోంది. సో మొత్తానికి ఈ అంశంలో పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతోంది. శంకరి, రైట్ శశి. ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు. వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయినాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం.